వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఈ ఇయర్లో ఎక్కువగా డిస్కస్ చేసుకునిన అండ్ చాలా కాంప్లెక్స్గా అనిపించే పాల్ థామస్ ఆండర్సన్ మూవీ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఎండింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదు, ఐడెంటిటీ, బిట్రేయల్ అండ్ లెగసీ గురించి ఒక గొప్ప కథ. ఈ మూవీ ఎండింగ్ చూసి వ్యూవర్స్ అందరూ షాక్ అయ్యారు. ఒకవైపు బ్రూటల్ వైలెన్స్, ఇంకోవైపు ఎమోషనల్ సీక్రెట్స్, దీనితో పాటు చివరి నిమిషంలో ఒక చిన్న హోప్. ఈ వీడియోలో మనం ఆ ఫైనల్ యాక్ట్ని స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేసి బాబ్, లాక్జా అండ్ విల్లా క్యారెక్టర్స్ ఎందుకలా బిహేవ్ చేశారు, అసలు ఈ ఎండింగ్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది, వీటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఫినాలే గురించి మనకి పూర్తిగా అర్థమవ్వాలి అంటే ముందు అసలేం జరిగింది అనేది గుర్తు తెచ్చుకోవాలి. బాబ్ ఒకప్పుడు ప్యాట్ అనే పేరుతో ఒక గొప్ప రెవల్యూషనరీగా ఉండేవాడు. కానీ తన పాస్ట్ నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు బాబ్ ఫర్గసన్గా పేరు మార్చుకొని ప్రపంచానికి దూరంగా తన కూతురు విల్లాని పెంచుకుంటుంటాడు. ఈ విల్లా ఎవరో కాదు, బాబ్ అండ్ పెర్ఫీడియాల కూతురు. పెర్ఫీడియా కూడా ఫ్రెంచ్ 75 అనే గ్రూప్లో మెంబరే. కానీ తాను ఆ గ్రూప్ని మోసం చేయడం వల్ల బాబ్ ఇంతకాలం భయంతో ఒంటరిగా బ్రతకాల్సి వచ్చింది. అసలు ఈ స్టోరీలో మెయిన్ విలన్ కల్నల్ లాక్జా. తన పాస్ట్ ఎఫిలియేషన్స్ అండ్ పర్సనల్ సీక్రెట్స్ అన్నీ దాచేసి ఇప్పుడు మంచి పవర్లో ఉన్నాడు. లాక్జాకి ఈ సుప్రిమసిస్ట్ గ్రూప్స్తో సంబంధాలున్నాయి. కానీ సీక్రెట్గా విల్లా మదర్తోనూ ఒక లింక్ ఉంది. ఫ్రెంచ్ 75 రెమ్నెంట్స్, బౌంటీ హంటర్స్ అండ్ లాక్జా మెన్ అందరూ ఒకేసారి తగిలితే వాళ్ల మధ్యలో విల్లా ఇరుక్కుపోతుంది. తన తల్లిదండ్రులు ఎవరు, తన అసలు ఐడెంటిటీ ఏంటి అనే ట్రూత్స్ బయటికి వచ్చే టైంకి స్టోరీ ఒక కేయోటిక్ షోడౌన్ వైపు వెళుతుంది. క్లైమాక్స్ అసలు చాలా టెన్స్గా మొదలవుతుంది. ఒక చర్చ్లో విల్లాని కార్నర్ చేస్తాడు లాక్జా. అక్కడ ఫోర్స్గా DNA టెస్ట్ చేసి తాను విల్లాకి బయోలాజికల్ ఫాదర్, అంటే అసలు తండ్రి అని క్లెయిమ్ చేస్తాడు. ఇది విల్లాకి ఒక పెద్ద షాక్. ఇన్ని రోజులు బాబే తన తండ్రి అని, తన్ని ప్రేమించి కాపాడిన వ్యక్తి ఆయనే అని నమ్మి పెరిగింది. ఇప్పుడు అసలు తాను హేట్ చేసే లాక్జా లాంటి వ్యక్తి బ్లడ్ తనలో కూడా ఉంది అని తెలియడం తన ఐడెంటిటీని పూర్తిగా షేక్స్ చేస్తుంది. కానీ లాక్జాకి ఆ DNA టెస్ట్ అంటే ప్రేమ కాదు, కేవలం కంట్రోల్ మాత్రమే. ట్రూప్ని తన కంట్రోల్ చెయ్యాలి, దాన్ని వెపన్లాగా వాడాలి అని తన కోరిక. అసలు లాక్జా ఐడియాలజీ మొత్తం వైట్ ప్యూరిటీ మీద ఉంటుంది. కానీ ఈ DNA టెస్ట్ వల్ల తన హిపోక్రసీ బయటకొస్తుంది. తను తిట్టినా తిరస్కరించినా ఆ టెయింట్ తనలో కూడా ఉంది అని తెలుస్తుంది. DNA రివీల్ అయ్యాక లాక్జా చాలా క్రూయల్గా విల్లాని అవని అనే బౌంటీ హంటర్కి అప్పగిస్తాడు. అంటే ఇండైరెక్ట్గా తనకి మరణదండన వేసినట్లే. కానీ ఇక్కడ కథ ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ తీసుకుంటుంది. అవని లాక్జాని మోసం చేసి విల్లాని చంపడానికి బదులు తాను ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో అవని తన ప్రాణాలని కూడా వదులుకుంటాడు. అవని డెసిషన్ ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాయింట్ని చూపిస్తుంది. కరప్ట్ సిస్టమ్స్లో ఇరుక్కుపోయిన ప్రతి ఒక్కడూ చెడ్డవాడు కాదు, కొందరిలో ఇంకా మానవత్వం బ్రతికే ఉంటుంది. అవని మరణం విల్లాకి తప్పించుకోవడానికి టైమిస్తుంది. కానీ తన జర్నీలో ఇది ఇంకొక పెద్ద లాస్. సీన్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది జనాలు ఊహించని విధంగా. ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్లో మెంబరైన టిమ్ లాక్జా మీదకే తిరుగుబాటు చేస్తాడు. లాక్జా మొహం మీద పాయింట్ బ్లాంక్ రేంజ్లో షూట్ చేస్తాడు. చాలా షాకింగ్ మొమెంట్ ఇది. లాక్జా బతికి ఉన్నా సరే దారుణంగా గాయపడతాడు. ఈ బిట్రేయల్, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఎంత దారుణంగా ఉంటుందో చూపిస్తుంది. అక్కడ లాయల్టీ అంటే విశ్వాసానికి విలువలేదు, కేవలం పవర్ మాత్రమే మెయిన్. ఇక విల్లా తన లిమిట్స్ అన్నీ దాటిపోయాక లాక్జాని ఎదురుంటుంది. సినిమాలోనే మోస్ట్ పవర్ఫుల్ సీన్ ఇది. విల్లా లాక్జాని షూట్ చేసి చంపేస్తుంది. ఇది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే కాదు, ఇన్ని రోజులు తన్ని మ్యానిపులేట్ చేయాలని, వాడుకోవాలని చూసిన ఈ ప్రపంచానికి తను కూడా తిరిగి ఇవ్వగలదు అని చూపించిన క్షణమిది. విల్లా తన లైఫ్ మీద తాను కంట్రోల్ తీసుకున్నది. ప్రాణాలు పోయే స్టేజ్లో ఉన్న లాక్జా తన ఎలైస్ దగ్గర హెల్ప్ కోసం వెళ్తాడు. క్రిస్మస్ అడ్వెంచరర్స్ క్లబ్, ఆ సుప్రిమసిస్ట్ గ్రూప్ తనకి లీడర్గా స్వాగతం పలుకుతారు అని అనుకుంటాడు. కానీ అక్కడ సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. విల్లా గురించి అండ్ లాక్జా పాస్ట్ గురించి ట్రూత్ బయటకు రాగానే వాళ్లు తన్ని దారుణంగా గ్యాసింగ్ చేసి చంపేస్తారు. ఎంత ఐరానికల్ ఎండింగ్! తను బ్రతుకంతా దేన్ని నమ్మి మోసాలు చేశాడో అదే తన మరణానికి కారణమైంది. విల్లాని దూరం చేస్తూ మళ్లీ తన కూతురని క్లెయిమ్ చేయాలని చూసిన తన హిపోక్రసీయే తన్ని నాశనం చేసింది. లాక్జా వెళ్లిపోయాక సినిమా మళ్లీ బాబ్ అండ్ విల్లా వైపు తిరుగుతుంది. తండ్రి కూతురు ఒకసారి కలుసుకుంటారు. బాబ్ విల్లాకి తన తల్లి పెర్ఫీడియా రాసిన లెటర్ని ఇస్తాడు. ఫ్రెంచ్ 75ని మోసం చేసినందుకు, ఫ్యామిలీని వదిలేసి వెళ్లినందుకు పెర్ఫీడియా దండం పెట్టి క్షమాపణ కోరుతుంది.
ఈ సీన్ చాలా బిట్టర్ స్వీట్గా ఉంటుంది. పెర్ఫీడియా ఇప్పుడు పక్కన లేదు, తన మాటలు జరిగిన నష్టాన్ని మర్చలేవు. కానీ విల్లాకి తన రూట్స్ గురించి ఒకసారి నిజం తెలియడం చాలా ముఖ్యం. క్లైమాక్స్ సీన్స్లో బాబ్ అండ్ విల్లా కొత్త ఫోన్స్ సెట్ చేసుకుంటుంటారు. అప్పుడే రేడియో సిగ్నల్ ద్వారా ఓక్లాండ్లో జరుగుతున్న ప్రొటెస్ట్స్ గురించి వాళ్లకి తెలుస్తుంది. ఇక్కడే విల్లా లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. తను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ప్రొటెస్ట్స్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. భయంతోని ఒంటరిగా దాక్కోవడం కాదు, జనాలతో కలిసి పోరాడమే కరెక్ట్ అని తను డిసైడ్ అయ్యింది. సినిమా చివర్లో విల్లా ఆ ప్రొటెస్ట్లోకి వెళ్లడమనేది ఒక ముఖ్యమైన మెసేజ్నిస్తోంది. ద స్ట్రగల్ కంటిన్యూస్. పోరాటం ఇంకా మిగిలే ఉంది, కాని ఇప్పుడు అది ఒక కొత్త తరంది. ఇప్పుడసలు ఈ ఎండింగ్ మనకి ఏం చెప్పాలనుకుంటోందో పాయింట్స్ వైజ్ బ్రేక్ చేద్దాం. 1. జనరేషనల్ లెగసీ. ప్యాట్గా బాబ్ చేసిన పోరాటం ఎప్పుడో ఆగిపోయింది. మోసాలు, భయం మధ్యలో తన రెవల్యూషన్ కుక్కలతేరుగా పడిపోయింది. కాని విల్లా తన తండ్రి తప్పుల మధ్యలో బందీగా ఉండిపోవు. తను ప్రొటెస్ట్లో జాయిన్ అవ్వడమంటే ఆయుధాన్ని కొత్త చేతుల్లోకి అప్పగించడమే. జస్టిస్ కోసం పోరాటం విల్లా రూపంలో మళ్లీ మొదలైంది. 2. హిపోక్రసీ ఆఫ్ పవర్. లాక్జా బ్రతుకంతా ఒకటే నమ్మకం, నిజాన్ని దాచిపెట్టడం. తన పాస్ట్ని, తన కనెక్షన్స్ని దాచేసి ఎప్పుడో ఒకప్పుడు తన్ని తినేసే ఈ సిస్టమ్ని తిను నమ్మాడు. సొంత మనుషుల చేతుల్లోనే చచ్చిపోవడమనేది, క్రౌర్యంతోని నిండిన సిస్టమ్స్ చివరికి తమ సొంత మనుషుల్నే తినేస్తాయి అని చెప్పే ఒక ఘోరమైన నిజం. 3. ఐడెంటిటీ అండ్ ట్రూత్. ఆ డిఎన్ఏ టెస్ట్ అండ్ పర్ఫీడియా లెటర్ విల్లాని తన రూట్స్ గురించి ఆలోచించేలా చేశాయి. కాని తాను వాళ్ల సీక్రెట్స్ మధ్యలో ఇరుక్కుపోలేదు. ఐడెంటిటీ అంటే కేవలం రక్త సంబంధం కాదు, మనం తీసుకునే నిర్ణయాలే మన ఐడెంటిటీ అని ఈ సినిమా చెప్తోంది. 4. వయలెన్స్ అండ్ సర్వైవల్. ఎండింగ్లో ఎక్కడా హింసని దాచిపెట్టలేదు. విల్లా కూడా బ్రతకాలంటే దౌర్జన్యానికి ధీడి చేయాల్సి వచ్చింది. కరప్ట్ సిస్టమ్స్లో బ్రతకాలంటే ఎదుర్కోవడం తప్ప ఇంకొక దారి లేదు అని సినిమా క్లియర్గా చెప్తోంది. కాని ఆ హింసలో కూడా హోప్ అంటే నమ్మకం బ్రతికే ఉంది. 5. మెమరీ అండ్ ఇరేజర్. కథని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? లాక్జా నిజాన్ని దాచేయాలని చూస్తాడు. పర్ఫీడియా తన తప్పుని మరచాలి అని చూస్తుంది. బాబ్ చీకట్లోనే బ్రతికేస్తాడు. కాని చివరికి విల్లా ఆ గుర్తుల్ని కాపాడే వ్యక్తిగా మారుతుంది. తను తీసుకున్న ఈ యాక్షన్ వల్ల పాస్ట్ ఎప్పటికీ మర్చిపోలేము. అదే ఫ్యూచర్కి ఒక ఇంధనంలాగా పనిచేస్తుంది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఎండింగ్ మనకి అన్నీ సర్దుకుపోయిన ఒక హ్యాపీ ఎండింగ్ని ఇవ్వదు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి అందరూ సంతోషంగా ఉన్నట్టు చూపించదు. రెవల్యూషనరీ అంటే చాలా మెస్సీగా ఉంటుందని, మోసాలు ఎప్పటికీ మానిపోని గాయాలు మిగులుస్తాయని, అండ్ నిజం ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది అని ఈ సినిమా మనకి చూపిస్తోంది. కానీ దీనితో పాటు ఒక గొప్ప హోప్ని కూడా ఇస్తోంది. విల్లా ప్రొటెస్ట్లోకి వెళ్లడమంటే పోరాటం ఇంకా ఆగలేదు అని సంకేతం. తను ఒక కొత్త రకమైన రెవల్యూషనరీ. తల్లిదండ్రులు తప్పులతోని తనకి సంబంధం లేదు. కేవలం తన ధైర్యం అండ్ తన నమ్మకాలే తన్ని ముందుకు నడిపిస్తాయి. లాక్జా మరణం మనకి ఒక హెచ్చరిక. స్వార్థం అండ్ హిపోక్రసీతోని ఉండే ఐడియాలజీస్ చివరికి తమని తామే నాశనం చేసుకుంటాయని. ఇంకా బాబ్ అండ్ విల్లా మళ్లీ కలుసుకోవడం చూస్తుంటే రక్త సంబంధం కంటే కూడా మనం ప్రేమతో కోరుకునే బంధాలే ఎప్పటికీ తోడుంటాయి అని అర్థమవుతోంది. చివరికి సినిమా టైటిల్ చెప్పినట్టే, జీవితమంటే ఒకదాని మించి ఇంకొక పోరాటం. కానీ విల్లాని చూస్తుంటే మనకి ఒకటి అర్థమవుతోంది. ప్రతి పోరాటం మనల్ని మరిచే, మనం పెరిగే అండ్ మనం ఎదురిచ్చే ఒక కొత్త క్షణం మాత్రమే. ఈ మూవీ ఎండింగ్ మీద మీ అభిప్రాయమేంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. స్టోరీ అంతా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.